ఇక్కడ చూడొచ్చు మనం హీరో రావడం జరిగింది. పక్కన హీరోయిన్ గారు అనుకుంటా. ఇక్కడ మన బీచ్ పల్లిలో కలవడం జరిగింది. అభినందించారు కొంతమంది అభిమానులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫోటోలు చూపిస్తాను. అన్ననే హీరో, మేడమే హీరోయిన్. ఇక్కడ అభిమాని ఫోటో దిగడం జరిగింది, మనకు క్లియర్గా తెలుస్తుంది. సాల్వా కప్పడం జరిగింది. చూడండి, ఈ అన్ననే హీరో, బ్లాక్ డ్రెస్ తీసుకున్న అన్న. ఇది గ్రూప్ సినిమా షూటింగ్. సినిమా పేరు వచ్చేసి ఏ కన్ను చూడదనా అనేది మూవీ టైటిల్. దాని గురించి అర్థం గురించి మాట్లాడదాం తర్వాత. ఇప్పుడు మనం బ్యానర్లో ఏముందంటే ఇక్కడ 10వ తారీఖు షూటింగ్, అంటే ఈరోజు 9:30కు. స్థలము నది అగ్రహారం అని ఉంది, గద్వాల్. ఆహ్వానించు వారు ఏ కన్ను చూడదనా మూవీ టీం అని హైదరాబాద్ అని ఉంది. ఇక్కడ మూవీ తీసిన వాళ్ళు అన్నవాళ్ళు వచ్చేసి హైదరాబాద్. ఈ అన్న పేరు వచ్చేసి మనం ఇక్కడ ఏం వివరంగా ఇవ్వలేదు, చూడండి హీరో పేరు అని. ఇలా డైరెక్టర్ ఏ ఫిలిం బై కృష్ణ గోపాల్ అని ఉంది. ప్రొడ్యూసరే ఇక్కడ హీరో అని చెప్పుకోవచ్చు. మరి హీరో సపరేట్గా వేయలేదు. అన్న పేరు సుబ్రహ్మణ్యం. ఇక్కడ కూడా అభి సుబ్రహ్మణ్యం అని వేసుకోవడం జరిగింది అన్న పేరు. ఇంకా మొత్తం మూవీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. మనకు ఇక్కడ వచ్చేసి నాకు ఎలా వచ్చిందంటే ఆహ్వానం, మన ప్రశాంత్ అన్న, మీకు తెలుసు గోపి అన్న, ప్రశాంత్ అన్న వల్ల నాకు చెప్పడం జరిగింది. అనిల్ ఇట్లా షూటింగ్ ఉంది, నువ్వు మీ ఫ్రెండ్స్ రావాలి అని చెప్పడం జరిగింది. చాలా తక్కువ మందికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆహ్వానం, అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ మీ అందరికీ, నన్ను అంత పాపులర్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే మనకు ఏ కన్ను చూడదనా అనే అర్థం వచ్చేసి, మనం ఏదైనా తప్పు చేస్తే ఏ కన్ను చూడదా అన్నట్టు టైటిల్ పెట్టడం జరిగింది. నేను అన్నను కూడా అడిగాను, ప్రశాంత్ అన్నని. ప్రశాంత్ అన్న అదే చెప్పాడు. ఇది పోలీస్ క్యారెక్టర్లో ఇక్కడ కనపడుతున్నాడు అన్న, మనకు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకు శివుని టైప్లో టైటిల్ ఉంది, 3వ కన్ను చూసేటట్టు. 3వ కన్ను వచ్చేసి పోలీస్. అక్కడనే మనకు హిందువులకు సంబంధించిన చక్రం కనపడుతుంది, అది చక్రం. మొత్తానికి ఎంత మంచిగా ఉంది టైటిల్, డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ నాకు పేరు అర్థం కాలేదు, ఏంది ఇట్లా పెట్టినారని. కానీ లోపల డీటెయిలింగ్ చూస్తే షాక్ అయిపోయినా. మళ్ళీ ఆ పేరుకు తగ్గినట్టే చూడండి, కొద్దిగా ప్రామిసింగ్గా ఉంది టైటిల్ కానీ, ఆ హీరో లుక్ కానీ మంచి కనపడుతుంది. ఒక మంచి సినిమా తీయబోతున్నారని కనపడుతుంది. కొన్ని కోట్లు పెట్టి తీస్తున్నారంట. మళ్ళీ అది ఎన్ని కోట్లు, 10 కోట్ల 5 కోట్ల మనకు సమంగా తెలీదు. కోట్లు పెట్టి తీస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అందింది. ఇక్కడ చూస్తే మనకు సుబ్రహ్మణ్యం హీరో అన్న. ఇక్కడ చూస్తే మనకు పెద్ద సినిమా బస్ కనపడుతుంది. ఇక్కడ చూస్తే మనకు కార్లు ఉన్నాయి. చాలా రిచ్ లొకేషన్. ఒక ఇంటికాడ షూటింగ్ చేయడం జరిగింది. ఒక షారుఖ్ ఖాన్ స్టైల్లో ఫోజు పెట్టాడు. మనకు తెలుగు హీరోలానే కనపడుతున్నాడని చెప్పుకోవచ్చు. చక్కగా అన్న. ఇక్కడ మనం కిందికి వద్దాం. ఇలా ఇంకోటి ఎలా ఉంది షూటింగ్ చేసే కెమెరాలు కానీ, మంది ఎలా ఉన్నారు వెనకలా చూడొచ్చు మనం. చాలా చక్కగా చేస్తుండ్రు. లోపల ఎంత పూలు చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి పోలీస్ ఎట్లా ఉన్నాడో, పోలీస్ లానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు డెక్కు కనపడుతుంది. ఇక్కడ మనకు ఏవో అద్దాలు లాంటివి పెట్టడం జరిగింది. చక్కగా లైటింగ్ ఉంది. ఇక్కడ మనం చూస్తే హీరోయిన్ గారు ఉన్నట్టున్నారు. ఇక్కడ మనకు పోలీస్, ఇంకా ఇక్కడ బాబు కనపడుతున్నారు. వల్ల వీళ్ళు హీరోయినా బాబా మనకు ఏం తెలీదు. ఇది మనకు ఇక్కడ ఫొటోస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు చూడాలి షూటింగ్, ఈరోజు చూడాలి షూటింగ్ ఎలా ఉందో అనేది చూడబోతున్నాం. కాబట్టి అందరూ రండి. షూటింగ్కి ఆహ్వానం అందింది, కొందరికి అందింది. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా రమ్మని చెప్పారు. కాబట్టి మీరు కూడా రండి. బ్యానర్లో మాత్రం ఎక్కడ అందరూ రండి అని వేయలేదు. మళ్ళీ చాలా మంది వస్తారు, చూడడం జరుగుతుంది షూటింగ్ ఎలా ఉందో, ఎలా చేస్తున్నారో షూటింగ్ అని. మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూడండి షూటింగ్ ఎలా జరుగుతుందని. చాలా మంది మూవీ చూస్తారు, బయట వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు ఎలా అనేది చూడండి. మళ్ళీ సినిమాలో అక్కడ ఏం షూటింగ్ జరుగుతుంది అనేది ఒకటి సస్పెన్స్, ఒకటి ఫైటింగ్ సీన్ అయినా ఉండాలి. ఫైటింగ్ సీన్లు, మంచి రోడ్లు ఉన్నాయి, ఒక యాక్షన్ ఎపిసోడ్లు, లేకపోతే ఛత్రపతి, ఇప్పుడు మనం ప్రభాస్ సినిమా ఉంది, ఛత్రపతి సినిమాలో అలా ఫైట్ ఉంటుంది మందిలో, అట్లా ఏమైనా ఉండొచ్చు. మళ్ళీ ఇంతమందిని పిలుస్తున్నానంటే అలాంటి ఫైటే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ అక్కడ మనల్ని చూడనిస్తారనే అనుకుంటున్నా. మనకు ఆహ్వానం అందిందంటే చూడొచ్చు అనే. ఇంకా మళ్ళీ అది ఏముంటుంది అనేది తెలీదు.
నాకు తెలిసినంత వరకు ఫైటు లేకుంటే ఇవే ఉంటాయి, ఫైట్ సీన్లు ఇవే ఉంటాయి. క్లైమాక్స్ జరుగుతుంది మన గద్వాల్లో. క్లైమాక్స్ సీన్ అంటే క్లైమాక్స్ ఎండ్ కార్డు అంటే ఇది మధ్యలో పెట్టొచ్చు, లాస్ట్ కన్నా పెట్టొచ్చు. చాలా సంతోషం మన గద్వాలకు రావడం జరిగింది. అతను ఏదైనా కనపడితే మంచిగా మాట్లాడండి, హాయ్ హాయ్ అని అనండి, మంచిగా అన్నతో ఫోటోలు కూడా దిగండి, అన్నని మంచిగా చూడండి. అన్న రేపు హిట్ కొడితే ఇంకోసారి మళ్ళీ గద్వాలకు వస్తాడు. గద్వాలకు వచ్చిన తర్వాత అన్నని చూసి ఒక ఇద్దరు వస్తారు. అట్లా గద్వాలు ఒక మంచి సినిమా ఏరియాగా మారిపోతుంది. మనకు 3 ఏరియా మంచిగా చోట్లు ఉన్నాయి. దానిలో నది అగ్రహారం మీకు తెలుసు ఈ మధ్యలో ఎలా డెవలప్ అయ్యిందో, పీస్ఫుల్ ఏరియా. ఇంకొకటి జూరాల డ్యామ్, ఇంకొకటి గద్వాల్ కోట. గద్వాల్ కోట అంటే మనకి చిరంజీవి షూటింగ్ గుర్తుకొస్తుంది. చిరంజీవి వేసిన ముద్ర ఎప్పుడు పోలేదు. ఎంతోమంది హీరోలు వచ్చారు, చిన్న చిన్న హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చారే, కానీ చిరంజీవి పేరు మాత్రం ఎక్కడ పోలేదు. అంత మంచి పేరు పడింది గద్వాల్లో. చిరంజీవి కొండవీటి రాజా సినిమా తీశాడని, ఇప్పుడు అన్న కూడా మూవీ తీస్తుండు ఏ కన్ను చూడదనా. కాబట్టి మనం అందరూ సపోర్ట్ చేయాలి. కంటెంట్ కూడా బాగా ఉండేటట్టే ఉంది. అక్కడ పేరు చూస్తేనే ఎంత మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు హీరో గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అన్న పెద్ద వ్యాపారస్తుడు అని తెలుస్తుంది. పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయి అని మనకు చెప్పడం జరిగింది. మనకు ప్రశాంత్ అన్న చెప్పడం జరిగింది. మళ్ళీ ఏం బిజినెస్ ఉన్నాయనేది మనకు తెలీదు. కొన్ని షూటింగ్ ఫోటోలు ఉన్నాయి, మీకు అవి కూడా చూపెడతా. షూటింగ్లో ఎంతెంత పెద్ద కార్లు ఉన్నాయని. ఒక బస్సు ఉంది, పెద్ద అల్లు అర్జున్ బస్సు టైప్లో ఉంది. మళ్ళీ ఆ బస్సు గద్వాలకు వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. ఆ హీరో వచ్చేసి సుబ్రహ్మణ్యం సార్ గారు మన వజ్రా లాడ్జ్లో ఉండబోతున్నాడు. ఈవినింగ్ అంటే నిన్న ఈవినింగ్ కలిశాడు నన్ను, అదే నిన్న వచ్చినాడు ఈవినింగ్. ఈరోజు షూటింగ్ వజ్రా లాడ్జ్లో ఉన్నాడు ఇప్పుడు షూటింగ్. ఇంకా వివరాలకు వస్తే అన్ననే ప్రొడ్యూసర్. ఆడ మనకు 2 హీరో అని వేయించుకోలేదు కానీ ప్రొడ్యూసర్ అని వేయించుకున్నాడు. నేను అడిగాను, హీరో అన్న సుబ్రహ్మణ్యం అని చెప్పాడు. మళ్ళీ 2 సుబ్రహ్మణ్యాలు ఒకటే అని చెప్తున్నా. ఇంకా మనకు జూరాలకు వెళ్ళడం జరుగుతుంది. జూరాలలో కూడా ఒక షూట్ ఉంది. అక్కడ మనకు మంచి ఆడ కూడా ఒక వాటర్కి సంబంధించినది. అక్కడ చేప ఉంది. చేప కాడ ఏమైనా ఫైటింగ్ సీక్వెన్స్ లేకపోతే మళ్ళీ ఏం తీస్తారనేది మనకు తెలియదు. చేప రుచి మాత్రం చూడబోతున్నారు. ఎవరో ఒకరు హీరోకి చేప పెట్టి కూర్చోబెట్టి తినిపిస్తారు. మంచి చేప పులుసు అంటే చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా జూరాల అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మనం గద్వాలోలం చాలా మంచిగా ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వస్తే ఇంకా చేప అంటే ప్రభాస్ గుర్తుకొస్తాడు, ఫుడ్ అది ఇది అని. ఇంకా అలాంటి విందు ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. వాళ్ళ కాడికి మనకేం ఉండదు. మళ్ళీ అతనికి హీరోలకి ఏమైనా పెట్టే అవకాశం ఉంది, ఇక్కడ లీడర్స్ కానీ వీళ్ళు బేటా వాళ్ళు కానీ. ఓకే, వచ్చేసి ఏ కన్ను చూడదనా అనే సినిమా వచ్చేసి ఈ సినిమా ఫిబ్రవరిలో 2026లో రిలీజ్ అని చెప్పడం జరిగింది. అందరూ సపోర్ట్ చేయండి. కంటెంట్ కూడా బాగుంటుంది, మీరు కూడా సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏం చెప్పాలంటే నాకు షూటింగ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్లో జరిగింది మేజర్. ఇంకా హైదరాబాద్ సరౌండింగ్స్ ఎక్కడైనా సికింద్రాబాద్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇంకా ఇలాంటి ప్రదేశాలు మల్కాజ్గిరి ఇలా ఇది ఏదేదో ఉన్నాయి పెద్ద పెద్ద ప్రదేశాలు, మనకు నోటికి కూడా రావట్లేదు. అక్కడ షూటింగ్ జరుపుకుంది. ఇంకా ఆంధ్రలో ఏమీ జరుపుకోలేదంట షూటింగ్. మన గద్వాల్కి షూటింగ్ రావడం చాలా సంతోషం. అందులో నాకు ఆహ్వానం అందడం ఇంకా చాలా సంతోషం. మీరు అంత పెద్దవాణి చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా వేరే వాళ్ళని కూడా రమ్మని చెప్పారు. ఇంకా వివరాల్లోకి వస్తే ఇక్కడ 2 చోట్ల షూటింగ్ జరిగింది. ఇంకా ఎండ్ కార్డ్ ఈ మూవీ ఇక్కడితో సమాప్తం అయిపోతుంది. ఇంకా ఈ మూవీ ఇప్పుడు తీసినది లాస్ట్లో పెడతారా లేకపోతే మధ్యలో పెడతారా షూటింగ్ది అనేది చూడబోతున్నాం. పక్కా మంచి ప్రజలు ఎక్కువ మంది హాజరవుతారని మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ముఖ్యంగా ఇంకా కృష్ణమోహన్ రెడ్డి వచ్చారంటే ఇంకా మామూలుగా ఉండదు. కాబట్టి జనాలు చాలామంది వస్తారు, రాజకీయ నాయకులు, ఇంకా ఎవరైనా మూవీకి గద్వాల్కి సంబంధించిన వ్యక్తులు రావచ్చు. ఇది పెద్ద న్యూస్ అయిపోయింది ఇంకా గద్వాల్లో. ఇప్పుడైతే అక్కడక్కడ బ్యానర్లు కూడా ఉన్నాయి. మనకు పెద్ద హాస్పిటల్ కాడ ఏర్పాటు చేసిండ్రు బ్యానర్. ఇట్లా పోతే పెద్ద హాస్పిటల్ వస్తుంది. ఇక్కడ కృష్ణవేణి చౌక్ లో కూడా బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నది అగ్రహారం కాడనే ఇట్లా పోతే మీకు నది అగ్రహారం రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా బ్యానర్ ఏర్పాటు చేస్తున్నారు, మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ
అన్న కూడా ఉన్నాడు, ప్రశాంత్ అన్న. అన్న ప్రశాంత్ అన్న, అన్న కూడా ఒక టీం మెంబర్ సినిమాలో. అన్ననే నన్ను ఆహ్వానించాడు. అందుకు సందేహాలు వచ్చాయి, అనిల్కి ఏమైనా మూవీ షూటింగ్లో ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని. మనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అనిల్ నీకు ఇక్కడ ఇలాంటి పాత్ర క్యారెక్టర్ ఇస్తామని మనకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జస్ట్ ఇలా రా అనిల్, నది అగ్రహారం కాడ మరియు జురాలలో షూటింగ్ ఉండబోతుంది, నువ్వు 2 తాన్లా ఉండాలి అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు క్యారెక్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలాంటి డిసప్పాయింట్ కాను. ఓకే, చాలా మంది అడవడిగా ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకురావడం జరుగుతుంది. యూత్ కానీ, ఇటు అబ్బాయిలు కానీ అటు అమ్మాయిలు కానీ ఏదైనా మూవీ ఛాన్స్ ఇస్తారా అని. ఇప్పుడు ఏదైనా మూవీలో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు ఎక్కడ షోలలో, ఆ పిల్లగాన్ని రోడ్డు పైన చూసాము, ఆ పిల్లగాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చామని. ఇలాంటివి మనకు జరగవచ్చేమో కానీ మనకు తెలియదు. మొత్తానికైతే యూత్ మాత్రం ప్రిపరేషన్లో ఉన్నారు, అది వేసుకుందామా ఇది వేసుకుందామా అని. రేపు చూడాలి, వాళ్ళ కొద్దిగా హెయిర్ స్టైల్ మారుతాయి. రేపు చూడండి ఎంతమంది మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వస్తారు, విఐపీలా కనపడడానికి అనేది చూపిస్తాను. అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఎవరెవరు మేకప్లు వేసుకొని వచ్చారో అవన్నీ చూపించబోతున్నాను. ఓకే.